పూడి రాధావ్ గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఈరోజు సేఫ్ షాప్ కంపెనీలో లాగిన్ అయ్యారు. 6,200తో పెర్ఫ్యూమ్ బాటిల్స్ తీసుకోవడానికి మీరు ఇష్టపడి ఈరోజు జాయిన్ అయ్యారనమాట. మీకు 2 పెర్ఫ్యూమ్ బాటిల్స్ వస్తాయి. మనం ఇక్కడ ఒకసారి షాపింగ్ చేసాం అంటే ఈ వస్తువుల కోసం కాదు, తక్కువ అమౌంట్ కాబట్టి పెర్ఫ్యూమ్స్ వస్తున్నాయి. మీకు ఎక్కువ అమౌంట్ అయితే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. తక్కువ అమౌంట్ కాబట్టి మీరు ఈరోజు జాయిన్ అయ్యారు 50 BVతో. సత్యవతిమ గారి ద్వారా మీరు ఈరోజు జాయిన్ అవుతున్నారు. మహాలక్ష్మి గారు, సత్యవతిమ గారు, మీరు, నేను మనందరం కలిసి ఒక 4 సంవత్సరాలు మీరు మాతో పాటు నిలబడండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది, ఉదయం పూట మీ ఫోన్లో చూడవచ్చు. అదేవిధంగా శుక్రవారము, ఆదివారము మీటింగ్స్ ఉంటామండి మనం గవర్నమెంట్లో. వీటన్నిటి కనుక మనం అటెండ్ అయితే మనం ఇందులో సక్సెస్ అవుతాం. అంటే మనం చేయాల్సిన పనులు ఏదైతే సక్రమంగా చేసుకుంటే ఇందులో నుంచి మనం క్లారిటీగా నేర్చుకొని సక్సెస్ కావాలి. ఒక 4 సంవత్సరాల పాటు మనం నిలబడి వర్క్ చేసుకుందాం. మీకు 100% సపోర్ట్ మేము ఉంటాం. మీకు తెలిసిన వ్యక్తుల దగ్గరికి మీ నోటి మాట ద్వారా ఏమీ చెప్పొద్దు, మమ్మల్ని తీసుకెళ్ళండి. మేడం గారిని ఇట్లా మా ద్వారా మేము వచ్చినప్పుడు మేము, మేడం గారు వచ్చినప్పుడు మేము, ఇట్లా మనందరం కలిసి ఇలా ప్రాపర్గా చెప్తే, చెప్పాల్సిన విధానంలో మా ద్వారా చెప్పిస్తే వాళ్ళు జాయిన్ అవుతారు. మీరు నోటి మాట మాత్రం దయచేసి చెప్పొద్దు అనమాట. కాబట్టి ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏ మాటలు మాట్లాడినా వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. సక్సెస్ ఉన్నా కలిసి మీరు నడవండి. మంచి మార్గం ఎటైతే ఉంటుందో ఆ మార్గం వైపు మనం వెళ్ళాలి, చెడు మార్గం వైపు మనం వెళ్ళాం ఎక్కడ కూడా. కాబట్టి మంచి మార్గం ఇది, ఇందులో మనం పోతా ఉన్నాం. మీరు మాతో పాటు నిలబడి ఉండాలి. ఈ విధంగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనందరం కలిసి వర్క్ చేద్దాం. మీకు 100% నేను ఉంటాను, మహాలక్ష్మి గారు ఉంటారు, సత్యవతిమ గారు ఉంటారు. అందరం కలిసి మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకొస్తాము. సరేనా? మీ ద్వారా లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు, ఇద్దరు మీ ద్వారా రావాలి. వాళ్ళ చేత మనం వర్క్ చేయించుకుంటూ మనం ఇందులో రోజు ప్లాన్లు, మీకు తెలిసిన వ్యక్తికి ప్లాన్ చెప్పడము, ఫాలోఅప్ చేయడము. ఒకసారి చెప్తే రారు, ఒకసారి 2-3 సార్లు కలవాల్సి వస్తుంది వాళ్ళని. నో ప్రాబ్లం, కలిసి వాళ్ళ ద్వారా డీడీ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్ళాం. సరేనా? 100% మీరు మాతో నిలబడి ఉండాలి ఒక 3-4 సంవత్సరాల పాటు. సరేనండి? సరే. ఈ విధంగా మహాలక్ష్మి గారు కూడా మీకు కమిట్మెంట్ ఇస్తారు. కంగ్రాచులేషన్ రాదా. ఇప్పుడు ఏ రకంగా అయితే నువ్వు అక్క నన్ను నమ్మింది, నువ్వు అక్కని నమ్మావు కాబట్టి నేను సక్సెస్ చేయించడమే మా బాధ్యత. నీకు ఎప్పుడు ఎన్ని టైం, ఏ టైం నువ్వు ఫోన్ చేసినా నువ్వు టచ్లో ఉంటావు. నువ్వు ఏడకు రమ్మంటే ఆడుకోవటం, ప్లాన్ చెప్పడానికైనా లేదా పాలప్పకైనా నువ్వు సక్సెస్ చేసినా నీ చెయ్యి వదిలిపెట్టాం. మరి నువ్వు మా చెయ్యి వదిలిపెడతావా? వదిలిపెట్టావు. 4 సంవత్సరాలు మాతో కలిసి చేస్తావు జర్నీ. మీటింగ్లు కానీ లేకపోతే కాంట్రిబ్యూషన్ కట్టేదానికి కానీ. నేను ఒక మీటింగ్కి వచ్చావు, అది 500 కాంట్రిబ్యూషన్ అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను అడగలా, మేమే పెట్టుకుని తీసుకెళ్ళాం. కాబట్టి ఈ ముందు జరగబోయేటికి మనం తప్పకుండా దాన్ని కట్టాలి. మనం కొత్త వాళ్ళు అయితే మనమే పెట్టుకోవాలి వాళ్ళకి. ఇది మాత్రం పాటిస్తే మాత్రం 100% సక్సెస్ అవుతావు. అక్క ఏదైతే చెప్పిందో అదే నడుచుకో. చెప్పిన మాట మా చెయ్యి 4 ఏళ్ళు వదిలిపెడతావా? లేదు. అది 4 ఏళ్ళు మీ చెయ్యి వదిలిపెట్టుకుని నేను మిమ్మల్ని ముందుకు పెడతాను. మీ ఇద్దరు సక్సెస్ చేపించే నా బాధ్యత. అది నువ్వు కూడా చెప్పాలి రాధా. మనం ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నాము. మన కుటుంబాల్లో శోధనలు, శ్రమలు ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పటికైనా వాటిని జయించాలనే మంచి మనసుతో మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం అనమాట షేప్ షాప్. నేనైతే సంపూర్ణంగా నమ్మాను. మన మేడం గారు వాళ్ళని చూసి ఇంకా నమ్మాను. సార్ గారు చెప్పిన దానిలో నాకు ఇంకా చాలా దైవకంగా, అంటే దేవుడే దీన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడని నేను నమ్ముతున్నాను. రెండవది, నేను కడుపు నిండా అన్నం తిన్నప్పుడల్లా నా ఫ్రెండ్ తిందో లేదని నేను ఎప్పుడు ఎన్నోసార్లు ఏడ్చాను. కానీ ఒక ముద్ద అన్నం నేను నీకు పెట్టలేకపోయాను. ఆ కొరత ఎప్పుడు నన్ను తరుముతానే ఉంది. అయితే దీని ద్వారా మన ఇద్దరం ఒక తల్లి పిల్లలల్లే, ఒక అక్క చెల్లెళ్ళల్లే ఒకే మనసు కలిగి ఈ షేప్ షాప్లో జాయిన్ అయ్యాము. సంతోషకరంగా నేనైతే నాకన్నా ఇంకా అభివృద్ధిలోకి నా ఫ్రెండ్ రావాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళ కుటుంబం చల్లగుంటే నేను సంతోషిస్తాను, నేను నవ్వుతాను. దేవుడు నాకు కూడా వాళ్ళ కుటుంబానికి ఇచ్చినట్టు తన వెనకే నాకు కావాలి. తనకన్నా ముందు నాకు వద్దు, తను సక్సెస్ అవ్వాలి. అయితే ఏమి బాగున్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను, ఇంకా చాలా బాగుంటాము. 32 సంవత్సరాల నాటి స్నేహం షేప్ షాపు మనల్ని జీవితాంతం కలిపిందని సార్ గారు వాళ్ళకి నమస్కారాలు చెబుతూ, అక్కకు కూడా, చెల్లికి కూడా, మహాలక్ష్మికి కూడా కనీసం నా దగ్గరికి ఎంత పడుకున్నా, ఎంత నీరసంగా ఉన్నా సరే అర్ధరాత్రి వచ్చి కలిసి మాట్లాడి మనల్ని ఎంకరేజ్ చేసింది. అందుకు నీకు గుడ్ మార్నింగ్. మరి మంచిగా ముందు రోజుల్లో కలిసి వెళ్దాం. తిన్నా తినకపోయినా ఈ షేప్ షాప్ మనల్ని కడుపు నిండా భోజనం పెట్టిద్దనే నమ్మకంతో జాయిన్ అయ్యాము. ఇంకా అనేకుల్ని కలుపుదాం. సరే అమ్మా. సత్యవతమ్మ గారు, రాధా గారు, మీరు కూడా మాతో పాటు 4 సంవత్సరాలు కదా ఇక్కడే కాబట్టి గవర్నమెంట్లో మీరు మాతో పాటు నిలబడి ఆ మీటింగ్స్కి వస్తూ ఉన్నారంటే మీకు అర్థమవుతుంది. మహాలక్ష్మి గారు ఏం చెప్తారో అది మీరు పాటించండి.
సరేనా? గురూజీ వాళ్ళు ఏం చెప్తారు అది మేము పాటిస్తాం, బట్ అవే మాటలు మీకు చెప్తాం. కాబట్టి 4 అందరం కలిసి సంవత్సరాలు నువ్వు బయట కష్టపడడానికి ఇష్టపడుతున్నాం కదా, ఇక్కడ కూడా కష్టపడదాం ఒక 3-4 సంవత్సరాల పాటు. సరేనమ్మా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ రాధా. మంచి